అందరికీ నమస్కారం అండి. ఏం మాట్లాడాలో గుండె దడగా ఉంది. పవర్ స్టార్ అంటేనే మామూలుగా ఒక గౌరవం, భయం. దాంట్లో చిరంజీవి గారు ఉన్నారు ఇక్కడ. చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళను అంటే మా నాన్న భయంకరంగా తిట్టేవాడు. కానీ ఓ పండగ వస్తే మాత్రం దగ్గరుండి ఆయనే మానిపించి నన్ను తీసుకెళ్ళేవాడు. ఆ పండగ పేరు చిరంజీవి గారి సినిమా రిలీజ్. ఆ రోజు ఎగ్జామ్ ఉన్నా, ఎలాంటి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా మా అమ్మకు కూడా తెలియకుండా యూనిఫామ్ వేసుకున్న తర్వాత నన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని సినిమా తీసుకెళ్ళిపోయాడు. అలా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. కాలేజీకి వచ్చేసరికి ఇంకో పండగ వచ్చింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అది 1, 2 సార్లు 5 సార్లు అయిపోతే కాలేజ్ డేస్ అన్నీ ఆయన థియేటర్లోనే గడిచిపోయినాయి. కల్లో కూడా ఊహించలేదు. 12 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫోటో దిగడానికి ట్రై చేశా కళ్యాణ్ గారితో, కుదరలా. అలాంటిది సినిమా తీసే అవకాశం వచ్చింది. నిజంగా కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 14 ఏళ్ళు కష్టపడి రాసుకున్న కథ, నేను కథ చెప్తే ఇవ్వాల, కంప్లీట్ కథ రెడీ చేసుకుని నన్ను పిలిపించారు ఆయన. ఏ నమ్మకంతో పిలిపించారో నిజంగా నా తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులకి, దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పూణే వెళ్ళి సినిమా ఫస్ట్ షెడ్యూల్, పూణే వెళ్ళి 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎపిసోడ్ తీసుకొచ్చాం. దాంట్లో కళ్యాణ్ గారు లేరు. 3 నెలలు 4 నెలలు అయింది, ఆయన చూడట్లా. అంత నమ్మకం, అది ఫ్రీడమ్ అంటే. ఆయన ట్రైలర్ కోసం వచ్చినప్పుడు బలవంతంగా వేసి చూపించాం. సో దట్ ఈస్ కళ్యాణ్ గారి గ్రేట్నెస్. సార్, మీ దగ్గర ఒక విషయం కాదు సార్, చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. యుద్ధం చేయటం ఎలానో నేర్చుకున్నాను, ఓపిక పడటం ఏంటో నేర్చుకున్నాను, మొండితనం ఏంటో నేర్చుకున్నాను. జనాన్ని ప్రేమించినంతగా నిజంగా నేను ఏ వ్యక్తిని చూడలేదు. ఎంత డెడికేషన్తో పనిచేసేవాళ్ళు అంటే లిటరల్గా యుద్ధంలాగా మా టీం అందరం పనిచేసాం. ఆయనతో పాటు పరిగెత్తుతూ ఓన్లీ మీకోసం ఏప్రిల్ 8న సినిమా రావటం కోసం. ఆయన జ్వరంతో, ఒన్ను నొప్పులతో ఎలా ఉన్నా సరే ఇక్కడ అలసిపోలేదు ఎప్పుడు ఆయన. సో లవ్ యూ సార్. అలానే నా టెక్నీషియన్స్ ఆర్థర్ విల్సన్ గారు, అలానే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, అందరూ కూడా సైనికుల్లాగా. ఆయన రాజు అయితే ఆయన వెనకాల సైనికులం మేము. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు, పిచ్చి నాకు ఆయన సాంగ్స్ అంటే. గబ్బర్ సింగ్ అనగానే ఫస్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పగానే నాకు 2-3 డేస్ నిద్ర పట్ల. ఆయన సీడీలన్నీ నా కారులో ఉంటాయి. పెద్దగా కష్టపడిందే లేదు. కళ్యాణ్ గారు కథ చెప్పిన తర్వాత, దేవి గారు మేము కూర్చున్న తర్వాత మ్యాక్సిమం ఫోన్స్లోనే మాట్లాడుకున్నాం. అంత మంచి ఆల్బమ్ ఇచ్చారు సార్. లవ్ యూ సో మచ్ సార్. నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అలానే ప్రొడక్షన్, అలానే శరత్ మారార్ గారు. నాకు లిటరల్గా ప్రొడ్యూసర్ అని మాకు ఏ రోజు అనిపించలేదండి. మా యూనిట్లో ప్రతిరోజు 7 కెమెరాస్ ఉండే. అంటే ఒక స్నేహితుడు డ్రీమ్ని నెరవేర్చడానికి సంకనం కలిపి ఆయన పక్కన నిలబడి మా అందరితో నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ శరత్ మారార్ గారు. సో మిగతా ఎవరైనా పేర్లు మధ్య క్షమించండి. అలానే పెద్ద పెద్ద కమెడియన్స్తో వర్క్ చేశాను. ఆలీ గారు, నర్రా గారు, బ్రహ్మాజీ గారు, అందరికీ. అలానే కాజల్, బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అంటే ఎలా ఉందో అలానే ఉంది స్క్రీన్ మీద. సో సంజన, శరత్ కేల్కర్ గారు గురించి ఒక మాట చెప్పాలంటే, ఫస్ట్ నేను చూసినప్పుడు ముస్టాచ్ లేదు అతనికి. సార్, మీరు చెప్తున్న విలన్కి ఈయన సరిపోతారా అంటే, బాబీ నన్ను నమ్ము అన్నారు. నమ్మేశా. రిజల్ట్ ఇలా ఉంది. సో కళ్యాణ్ గారు, మీ నమ్మకంకి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. రామలక్ష్మణులు, గౌతమ్ రాజు గారు, ప్రసాద్, అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి.